రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతలుగా ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మానవ స్వరం మరుగు చేసి నువ్వే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం వెల్లడగడుతోడనే వెలుగు కలుగుతుందంట. మన జీవితంలో ఉన్న అప్పులు అనేటువంటి అంధకారంలో ఎప్పుడైతే దేవుని వాక్యం వెలుగు ప్రసరించిందో అంధకారం అంతా కూడా వెలుగుమయంగా మార్చబడుతుంది. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టము, ప్రతి నష్టము, ప్రతి సమస్య కూడా ఆశీర్వాదకరంగా మార్చేటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి మీ జీవితంలో ఊహించిన పరిణామాలు ఎదురవుతున్నాయా? అనుకున్నదంతా కూడా మరి విఫలమవుతున్నారా? చేస్తున్న ప్రతి వ్యాపారం కూడా లాస్ అయిపోయినట్టు అనిపిస్తుందా? ప్రతి ప్రయత్నం విఫలమైపోతుందా? ఏది చేసినా ఫలించట్లేదా? ఏ మ్యాచ్ వచ్చినా కూడా సెట్ అవ్వట్లేదా? వివాహం లేట్ అయిపోతూ ఉన్నదా? మరి వ్యాపారం లాస్ అయిపోతూ ఉన్నదా? మీ జీవితంలో ఏది కూడా ఫలింపు అనేటువంటిది లేదా? దయచేసి మీరు దేవుని ప్రేమించేటువంటి వ్యక్తులైతే మీకు ఒక శుభవార్త. ఆయన ప్రేమించేటువంటి వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడినటువంటి వారికి సమస్తము కూడా మేలు కలుగుటగే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. మీరు ఈ రోజున గోతిలో ఉండొచ్చు, ఒకవేళ జైల్లో ఉండొచ్చు, యేసేపోలే. ఖచ్చితంగా అది డెస్టినీ కాదు. మీరు గమ్యం చేర్చబడతారు. మీ యొక్క గమ్యం సింహాసనం, ఉన్నతమైన స్థితిలో మీరు ఉంటారు. నమ్మినటువంటి వారు పొందుకుందరుగాక. ఆమేన్. ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. మన లక్ష్యం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అందుకనే పౌలు ఆనందించండి ఎల్లప్పుడు ప్రభువును ఆనందించని చెప్తున్నాడు. కాబట్టి మన లక్ష్యం ఎప్పుడు కూడా ఆనందించేటువంటి వారుగా ఉండాలి. ఒక యవనస్తుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వెళ్ళేసరికి బస్ మిస్ అయిపోయింది. చేసేదేమీ లేక పరుగులు తీస్తూనే వెళ్ళాడు. కానీ వెళ్ళేటప్పటికి కూడా ఆలస్యంగా వెళ్ళాడు కాబట్టి ఆ ఇంటర్వ్యూ అతనికి రాలేదు. ఫెయిల్ అయిపోయాడు, డిసప్పాయింట్ అయిపోయాడు, డిస్కరేజ్మెంట్ అయిపోయాడు. ఎంతో కష్టపడి ప్రయత్నం చేసినా కూడా ఆ బస్సు మిస్ అయిపోయింది. ఇంటర్వ్యూకి సమయానికి అందుకోలేకపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. చేసేదేమీ లేక మిట్ట మధ్యాహ్నం 1 గంట అయింది. ఆ సమయంలో తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు. ఏమీ లేదు, కాలినడకన వస్తూ ఉన్నాడు. భయంకరమైన ఎండ. ఎంతో మరి ఇటు చూస్తే ఉద్యోగం రాలేదు, చాలా నిరాశలో ఉన్నాడు. దానికి తగ్గట్టు ఎండ, బాధ, చింత, ఇటువంటి సమస్యలు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాడు. దేవానికి వందనాలు, ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి అనుకుంటూ వెళ్ళాడు. కానీ బస్సు దొరకలేదు, ఫెయిల్ అయిపోయాడు. అటువంటి ఎండలో నడుచుకుంటూ నిరాశతో ఉద్యోగం రాలేదు. ఆ ఎండలో నడుస్తుంటే దాహం వేస్తూ ఉంది. 2 కిలోమీటర్లు నడిచాడు. ఎక్కడా కూడా ఒక్క నీళ్లు చుక్కలు లేదు, ఎక్కడా కూడా ఒక షాప్ కూడా లేదు, ఎక్కడా కొనుక్కోట కూడా ఏమీ లేదు. అలాగే ఎండలో నడుచుకుంటూ 2 కిలోమీటర్లు వచ్చాడు. నీళ్ళు ఎక్కడ కూడా దొరకలేదు. అయినా కానీ నిరాశ పడలేదు. ఇలా వస్తూనే నడుస్తూనే ఆలోచించాడు, అరే 2 కిలోమీటర్లు నడిచాను, కనీసం ఒక్క షాపు కూడా లేదే, ఒక్క వాటర్ బాటిల్ కూడా లేదు కొనుక్కుందారంటేని. ఈ స్ట్రీట్ అంతా ఇలా ఉన్నదేంటి అని చెప్పి 2 కిలోమీటర్లు నడుస్తూ అంత విచారంలో కూడా ఆలోచన చేశాడనమాట. ఒక్క వాటర్ బాటిల్ లేదా అని చెప్పి వెంటనే ఒక ఆలోచన వచ్చిందంట. ఈ స్ట్రీట్లో ఈ 2 కిలోమీటర్ల భాగంలో ఎక్కడ కూడా వాటర్ బాటిల్ అమ్మేటువంటి ఎవరెవరు లేడు. కాబట్టి మనం ఒక చిన్న షాపు పెట్టి వాటర్ బాటిల్ పెడితే, వాటర్ బాటిల్ అమ్మితే బాగుంటుంది కదా అని చెప్పి వాటర్ బాటిల్ షాప్ పెట్టాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా పెట్టి అదే దారిలో అనేక మంది దాహంతో వెళ్తుండే వాటర్ బాటిల్ అమ్మటం ప్రారంభించాడు. నెల గడిచింది, 2 నెలలు గడిచింది. 3 నెలల్లోనే 10,000 రూపాయలు సంపాదించేటువంటి స్థితికి వెళ్ళగలిగాడు. హల్లెలూయా. 10,000 వస్తూ ఉన్నాయి అనమాట, లాభం వస్తుంది. వాటర్ బాటిల్ మాత్రమే కాకుండా కూల్ డ్రింక్ కూడా పెడితే బాగుంటుందని చెప్పి నెక్స్ట్ ఆ వాటర్ బాటిల్ షాప్ని కాస్త కొంచెం ఇంప్లిమెంట్ చేసి కూల్ డ్రింక్ షాప్గా మార్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ అమ్ముతూ ఉండగా ఇంకా ఎక్కువ లాభం వచ్చింది. నెక్స్ట్ ఒక 6 నెలలు తిరిగే లోపలనే ఐస్ క్రీమ్ షాప్గా మార్చాడు. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్ షాప్ పెద్దగా అయిపోతుంది, అభివృద్ధి చెందుతూ ఉంది. 1 year అయ్యేసరికి మరి అక్కడ ఏం చేశాడంటే అది బాగా డెవలప్ అవటం వల్ల
అక్కడే పెద్ద సూపర్ మార్కెట్ పెట్టాడంట ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లక్షల లాభం రావడంతో సూపర్ మార్కెట్ పెట్టాడు. అనేక మంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు. పెద్ద సూపర్ మార్కెట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన పని చేయ అవసరం లేకుండానే లక్షలు వస్తూ ఉన్నాయి. లక్షాధికారిలో నుంచి కోటీశ్వరుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆలోచించండి. ఆ రోజు ఆ బస్సు దొరికినట్లయితే అతను లక్షాధికారి అయ్యేటువంటి వాడు కాదు. అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి వాడు కాదు. పెద్ద షాపింగ్ మాల్, ఆ పెద్ద సూపర్ మార్కెట్ పెట్టేటువంటి వాడు కాదు. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ నెలకు ఎంతో కొంత జీతం తెచ్చుకుంటూ జీవితాన్ని గడిపేసేటువంటి వాడు. మరి బస్సు మిస్ అవ్వటం వల్ల మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఆ బస్సు మిస్ అవటం వల్లే అతను కోటీశ్వరుడు అయ్యాడు. అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థితికి వెళ్ళాడనమాట. కాబట్టి ఇప్పుడు చెప్పగలుగుతామా మనం, దేవుని ప్రేమించేటువంటి వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి. దేవానికి వందనాలు. ఆ రోజు బస్సు మిస్ అయినందుకు అంటాడా లేదా? కానీ బస్సు మిస్ అయిన రోజున ఎలా ఉంటుంది? ఏంటి దేవా, నేను ఎంతో కష్టపడి ఈ ఇంటర్వ్యూ కోసం వస్తే బస్సుని మిస్ చేసావేంటి దేవా అంటారు కదా. అంతా కూడా అయ్యో బస్సు మిస్ అయిపోయింది ఏంటి దేవా, నేను ఎందుకని ఫెయిల్ అయిపోతున్నా, నా జీవితం ఇంతనా, నేను ఎప్పుడు ఫెయిల్ చేయనా, ఎందుకని దేవా ఆ సంబంధం దగ్గర దాకా వచ్చి నాకు సెట్ అవ్వలేదు, ఎందుకని దేవా ఆ యొక్క వివాహం దగ్గర దాకా వచ్చి ఎంగేజ్మెంట్ అయ్యాక చెడిపోయింది, ఎందుకని దేవా ఎందుకని నాకు గర్భం 7వ నెల వరకు 6వ నెల వరకు వచ్చి ఎందుకని దేవా ఆ మిస్క్యారింగ్ అయిపోయింది, దేవా ఆ వ్యాపారం దగ్గర వరకు వచ్చి ఆ డీలు వచ్చేసింది అయిపోయింది అనుకున్నాను, ఎందుకని చెడిపోయింది దేవా. ప్రశ్నిస్తున్నారా మీరు? రోమా 8:20 గుర్తుపెట్టుకోండి. సమస్తము సమకూడి నా దేవుడు మేలు కొరకే చేస్తాడు. నా జీవితంలో మేలే జరుగుతుంది నా దేవుడు ఏం చేసినా కూడా. హల్లెలూయా. ఏది జరిగినా, సాతానుడు ఒక కీడు తలపెట్టినా అది నా మేలు కొరకే జరుగుతుంది. హల్లెలూయా. ఏది మిస్ అయినా, ఏది కోల్పోయినా కూడా అది సమస్తము సమకూడి నా యేసయ్య నాకు మేలుగా మార్చేస్తాడు. నమ్ముతున్నారా? నమ్మినటువంటి వారంతా కూడా మీ జీవితంలో నింద, అవమానము, ప్రతిదీ కూడా, ప్రతి అప్పు, ప్రతి అనారోగ్యం, ప్రతి శోధన కూడా దేవుడు మేలుకరంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మినటువంటి వారందరూ కూడా పొందుకుందురు గాక. ఆమేన్.